ఇక్కడ బండ్లు పోతుంటే వాళ్ళకి అడ్డంగా వస్తున్నట్టు సినిమా స్టోరీ పుష్ప సినిమా లాగా వాళ్ళు సినిమా గ్రాఫిక్స్ పెట్టేసేసి జనాలను పిచ్చోలు చేస్తున్నారు. ఎంతవరకు పిచ్చోలు చేయగలుగుతారు? ఒక రోజు 2 రోజులు. దాని తర్వాత మొత్తం సోషల్ మీడియా తెలిసిపోయింది కదా. కేటీఆర్ పడిన కుట్ర, బీజేపీ పడిన కుట్ర, వీళ్ళందరూ కలిసి నాటకం ఆడి ఒక సినిమా తయారు చేసి పబ్లిక్ ని కూల్ చేసి వాళ్ళంతా ఇప్పుడంతా తెలిసిపోయింది. అదంతా గ్రాఫిక్స్ అని తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు దాన్ని? సరే అది కొద్దిసేపు పక్కన పెడితే అన్న, మలక్పేటలో ఏందన్నా మీకు ఆపోజిట్ ఎవరు అనుకోవచ్చు? మలక్పేట్ ఆపోజిట్ అనేది ఎలక్షన్ ముందు ఉంటది. ఓకే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఉన్నా, ఇంకో పార్టీ బీజేపీ నుంచి ఒకటి ఉంటాడు, బీఆర్ఎస్ నుంచి ఒకటి, ఎంఐఎం నుంచి ఒకటి ఉంటాడు. ఎలక్షన్ ముందు డిక్లేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా పని నేను చేసుకుంటూ పోవడమే ప్రస్తుతం ఉన్న అయితే మొన్న మీరు కేవలం 13-14 వేల ఓట్ల చిన్న మెజార్టీ తోటి ఓడిపోవడం అనేది జరిగింది. అదే ఎంఐఎం చేతిలో. మరి ఇప్పుడు అదే ఎంఐఎం ని కాంగ్రెస్ పార్టీ నెత్తినెక్కించుకుంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది పెట్టుకోండి. మనము ఒక పెద్ద లక్ష్యంతో వెళ్ళినప్పుడు చిన్న చిన్న కాలువలాగా వస్తున్నప్పుడు కలుపుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు అవసరం బట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ అన్న నేతృత్వంలో ఆయన డిసిషన్స్ 100% యాజ్ కాంగ్రెస్ కార్యకర్త ఫాలో కావాల్సిందే. ఓకే, అంటే అభివృద్ధి గురించి ఎలాంటి స్టెప్ సీఎం రేవంత్ అన్న తీసుకుంటే 100% నా వంతు బాధ్యతగా నేను ఇప్పుడు మీరు ఎంఐఎం కలిసి పనిచేస్తున్నారు అయితే మలక్పేటలో. అభివృద్ధి విషయంలో ఏ పార్టీ సంబంధం లేదు. బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, ఎంఐఎం వచ్చినా అందరినీ కలుపుకుంటూ తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్న అభివృద్ధి. ఇప్పుడు ఒకవేళ రేపు స్పీచ్ ఇచ్చేది ఉంటుంది అన్న పొలిటికల్, ఏ పార్టీని విమర్శిస్తారు మీరు? ఏ పార్టీ తప్పు చేస్తే ఆ పార్టీని విమర్శిస్తారు. ఎంఐఎం తప్పు చేస్తే ఎంఐఎం ని 100% దాంట్లో కాంప్రమైజ్ లేదు. పార్టీ మనిషి ఇంపార్టెంట్ కాదు, ఓకే, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలకు అనుగుణంగా ఉండే వాళ్ళు ఎవరినైనా దానికి యాక్సెప్ట్ చేస్తాం. సో ఓడిపోయిన తర్వాత వెళ్తున్నాం కలుస్తున్నారా? చాలా యాక్టివిటీస్ నడుస్తూనే ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ లో ఇప్పుడు పథకాలు నడుస్తున్నాయా లేవా? మా టీం ఆల్రెడీ ఉంది. డివిజన్ వైస్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు. చాలా మంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చిన పార్టీ కాదు, పెట్టుకోండి, 100 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ కాబట్టి ప్రతి కార్యకర్త ఒక పెద్ద లీడరే. చిన్న కార్యకర్త అనుకున్నాం, చిన్న కార్యకర్త కూడా చాలా పెద్ద లీడర్ లాగా ఉంటాడు దగ్గర. ఆయన వాళ్ళకున్న అనుభవం చాలా పెద్దది. వాళ్ళు ఏ ఆఫీస్ పోయినా కానీ 100% పేదవాళ్ళ గురించి ఆలోచిస్తారు కాబట్టి 100% వాళ్ళు పని చేసుకొని వచ్చేసేస్తారు. మలక్పేటలో కూడా మా కార్యకర్తలు చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా మంచి పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకం తీసుకుపోయి ప్రతి ఒక్కరికి ఎవరికైతే చెందాలో వాళ్ళకి చెప్తుంది. సో మలక్పేట అనేది ఎంఐఎం పార్టీ అడ్డా. మరి అక్బర్ గారు ఎన్ని సంవత్సరాలు ఇట్లే ఉండి వెయిట్ చేస్తుంటారు? అడ్డా ఎవడు అభద్రత కాదు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ అనుకున్నాడు తెలంగాణ మొత్తం నా అడ్డా ఉన్నాడా? లేదు. రేవంత్ అన్న దాన్ని బద్దలు కొట్టేసి కాంగ్రెస్ అడ్డా చేసి. అట్లనే ఎక్కడైనా సరే మన దగ్గర సత్తు ఉన్నప్పుడు మన పబ్లిక్ వేసి ఉపయోగపడతాము, పబ్లిక్ ఏదైనా చేయగలుగుతామని నమ్మకం డెఫినెట్ పబ్లిక్ యాక్సెప్ట్. సో మలక్పేటలోనే ఉంటారా, వేరేదేమన్నా? లేదు, మలక్పేట అనేది మలక్పేట ప్రజలు నాకు పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. ఫస్ట్ టైం అయినా కానీ, ఫస్ట్ టైం పోటీ చేసినా కానీ